హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు పార్ట్ 2 ఆఫ్ నంబర్ సిస్టమ్స్. సో ఈ వీడియోలో ఏంటంటే మనం డివిజిబిలిటీ రూల్స్ ఆఫ్ నంబర్స్ చెక్ చేసుకోబోతున్నాం. అంటే ఏ నంబర్స్ తో డివిజిబుల్ అవుతాయి, ఏ నంబర్స్ తో డివిజిబుల్ అవ్వవో మనం తెలుసుకోవాలి. ఈ టాపిక్ అనేది కేవలం నంబర్ సిస్టమ్ టాపిక్స్ నుంచి అడిగే క్వశ్చన్స్ కి మాత్రమే కాకుండా మీరు ఎప్పుడైనా సరే ఏ క్వశ్చన్ అయినా, ఏ ఈక్వేషన్ సాల్వ్ చేయాలన్నా, ఏ టైప్ ఆఫ్ టాపిక్ సాల్వ్ చేయాలన్నా డివిజిబిలిటీ రూల్స్ తెలుసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. సో వాటికి డివిజిబిలిటీ రూల్స్ బాగా హెల్ప్ అవుతాయి. ఓకే, సో చిన్న చిన్న నంబర్స్ కి లైక్ ఇప్పుడు చూడండి 2 ఇలాంటి వాటికి మనకు ముందే తెలుసు. కానీ పెద్ద పెద్ద వాల్యూస్ ఉంటాయి కదా, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ 24 డివిజిబిలిటీ రూల్ అంత టేబుల్ మనకి రాదు కదా, లేదంటే 18 డివిజిబిలిటీ రూల్. సో అలాంటివన్నీ కూడా ఈజీగా ఎలా చేయాలో ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. ఓకే, సో ఫస్ట్ వచ్చేసి డివిజిబిలిటీ బై 2. సో డివిజిబిలిటీ బై 2 అంటే ఏ నంబర్ ఇస్ డివిజిబుల్ బై 2 ఇఫ్ ఇట్ ఈస్ అ ఈవెన్ నంబర్. అది మనకు తెలుసు కదా. సో ఆ నంబర్ ఈవెన్ నెంబర్ అయితే 2 తో డివిజిబుల్ అవుతుంది, ఈవెన్ నెంబర్ కాకపోతే 2 తో డివిజిబుల్ అవ్వదు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ 248 ఉందనుకో, అది ఈవెన్ నెంబర్, సో అది 2 తో డివిజిబుల్. లేదా మీకు ఇంకా ప్రిసైజ్ గా ఇంకా చెప్పాలి అని అంటే లాస్ట్ పొజిషన్ లో ఏదైతే నంబర్ ఉందో ఆ వాల్యూ ఈవెన్ నెంబర్ అయితే ఆ నంబర్ 2 తో డివిజిబుల్ అయితే ద హోల్ నెంబర్ 2 తో డివిజిబుల్ అవుతుంది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ 247 ఉందనుకో, అందులో 7 ఆడ్ నెంబర్ అంటే 2 తో డివిజిబుల్ అవ్వదు. సో ద హోల్ నెంబర్ ఇస్ నాట్ డివిజిబుల్ బై 2. అది తెలిసిన బేసిక్ థింగ్. ఓకే, నెక్స్ట్ 4 డివిజిబిలిటీ రూల్ ఆఫ్ 4 ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ అదే 248 ఉందనుకో, లాస్ట్ 2 డిజిట్స్ ఇఫ్ డివిజిబుల్ బై 4 దెన్ ద హోల్ నెంబర్ ఇస్ డివిజిబుల్ బై 4. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ పెద్ద పెద్ద వాల్యూస్ లైక్ 1 4 2 8 5 2 4 8 ఇలా ఉందనుకుందాం. ఓకే, ఇప్పుడు లాస్ట్ 2 నెంబర్స్ ఏంటి, 48 కదా. 48 4 తో డివిజిబుల్, ఆఫ్ కోర్స్ 4 1 4 2. సో ఈ 2 వాల్యూస్ 4 తో డివిజిబుల్ కాబట్టి మొత్తం వాల్యూ 4 తో డివిజిబుల్ అవుతుంది. క్లియర్. నెక్స్ట్ సేమ్ అలానే డివిజిబిలిటీ రూల్ ఆఫ్ 8. 8 కి ఏంటంటే లాస్ట్ 3 డిజిట్స్ ఒకవేళ 2 తో 8 తో డివిజిబుల్ అయితే ద హోల్ నెంబర్ విల్ బి డివిజిబుల్ బై 8 అన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇదే నెంబర్, ఇదే వాల్యూ చూడండి. డివిజిబిలిటీ రూల్ ఆఫ్ 8 కి 8 3 24, 8 1 8. ఓకే, సో ఈ 3 వాల్యూస్ 8 తో డివిజిబుల్ కాబట్టి దిస్ హోల్ నెంబర్ ఇస్ డివిజిబుల్ బై 8 అలా మనం చెప్తాం. సో డివిజిబిలిటీ రూల్ ఆఫ్ 16 ఏంటంటే లాస్ట్ 4 వాల్యూస్ అన్నమాట. సో అంత 16 వరకు తెలుసుకోవాల్సిన మనకి రాదు. జనరల్ గా ఏం చేస్తాం, 2 తో ఎలానో డివిజిబుల్. ఓకే, సో 2 తో క్యాన్సిల్ చేసేస్తాం, ఒక వాల్యూ వస్తది. ఆ వాల్యూ ఒకవేళ 8 తో డివిజిబుల్ అయితే ఓకే, అప్పుడు ఆ వాల్యూ వచ్చేస్తది అన్నట్టు మనం చెప్తాం. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇదే డివైడెడ్ బై 16 ఉంటే ఇది డివిజన్ అవుతుందా లేదో మనం చెప్పాలి. సో మనం ఏం చేస్తాం, 16 2 8s are 2 7s are 14, 2 1s are 2 4s are 8, 2 2s are 4, 2 6s are 12, 2 2s are 4, 2 4s are 8. ఈ వాల్యూ వచ్చింది. ఇప్పుడు ఈ వాల్యూ డివిజిబుల్ బై 8 దెన్ ద హోల్ నెంబర్ విల్ బి డివిజిబుల్ బై 8 అని మనం చెప్పేయచ్చు. ఓకే, లేదు మీరు చెక్ చేసుకున్నా అంటే లాస్ట్ 4 నెంబర్స్ ఇఫ్ డివిజిబుల్ బై 16 దెన్ ద హోల్ నెంబర్ ఇస్ డివిజిబుల్ బై 16. మీరు ఒక ప్యాటర్న్ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ డివిజిబిలిటీ రూల్ బై 2 ఏంటి, లాస్ట్ డిజిట్. ఓకే, లాస్ట్ డిజిట్ ఇఫ్ డివిజిబుల్ బై 2 దెన్ ద హోల్ నెంబర్ ఇస్ డివిజిబుల్ బై 2. ఇప్పుడు లాస్ట్ 2 డిజిట్స్ అన్నమాట. లాస్ట్ 2 డిజిట్స్ ఇఫ్ డివిజిబుల్ బై 4 దెన్ హోల్ నెంబర్ విల్ బి డివిజిబుల్ బై 4. 8 అయితే ఏంటి, లాస్ట్ 3 డిజిట్స్. 16 అయితే లాస్ట్ 4 డిజిట్స్. ఇప్పుడు మీరు గుర్తుపెట్టుకోవడానికి ఒకటి చెప్తాను, అసలు ఇది ఎందుకు చేయాలి. సి 2 పవర్ 0 ఇస్ 2 కదా. సారీ 2 పవర్ 0 ఇస్ 1. 2 పవర్ 1 ఈజ్ ఈక్వల్ టు 2 కదా. సో లాస్ట్ 1 వాల్యూ మనం చెక్ చేసుకుంటున్నాం. సేమ్ అంతే 2 స్క్వేర్ ఈక్వల్ టు 4 కదా. సో లాస్ట్ 2 వాల్యూస్ మనం చెక్ చేస్తున్నాం, 4th అవుతుందా లేదా అని. సిమిలర్లీ 2 క్యూబ్ ఈజ్ 8. సో లాస్ట్ 3 ప్లేసెస్ లో ఏదైతే ఉందో లైక్ మనకు తెలిసే ఉంటుంది 0 to 48 సిస్టమ్. ఓకే, సారీ 1 to 48, 1 2 4 8 16 32 బైనరీ వాటికి ఇఫ్ మీకు తెలిసుంటే. లేదు అంటే ఓకే ఫైన్, ఇది మీరు గుర్తుపెట్టుకోండి, జస్ట్ గుర్తుపెట్టుకోవడానికి మాత్రమే చెప్తున్నాను. ఓకేనా. సో ఇలా అనమాట. లాస్ట్ 1 డిజిట్ ఇది 2 పవర్ 0 1 0 కదా. సో 2 పవర్ 1 2 పవర్ 2 2 పవర్ 3 అలా. సో ఫస్ట్ పొజిషన్ ఇఫ్ డివిజిబుల్ బై 2 దెన్ ద హోల్ నెంబర్ ఇస్ డివిజిబుల్ బై 2. లాస్ట్ 2 పొజిషన్స్ ఇస్ డివిజిబుల్ బై 4 దెన్ ద హోల్ నెంబర్ ఇస్ డివిజిబుల్ బై 4. లాస్ట్ 3 డిజిట్స్ అయితే హోల్ నెంబర్. నెక్స్ట్ 2 పవర్ 4 లాస్ట్ 4 డిజిట్స్ అయితే హోల్ నెంబర్ ఇస్ డివిజిబుల్ బై 16. 2 పవర్ 5 లాస్ట్ 5 డిజిట్స్ డివిజిబుల్ అయితే హోల్ నెంబర్ ఇస్ డివిజిబుల్ బై 32. ఇలా మనం చెక్ చేసుకుంటాం అనమాట వీటికి. ఓకే, 2 పవర్స్ ఏదైతే వాల్యూస్ ఉన్నాయో వాటికి, అలా లాస్ట్ నెంబర్ ఆఫ్ పొజిషన్స్ బట్టి. నెక్స్ట్ డివిజిబిలిటీ రూల్ ఆఫ్ 3, డివిజిబిలిటీ రూల్ ఆఫ్ 9. ఆ రెండు సిమిలర్ అనమాట. ఏంటంటే సమ్ ఆఫ్ ద వాల్యూస్, సమ్ ఆఫ్ డిజిట్స్ ఇఫ్ divisible by 3 then the whole number is divisible by 3. Okay, అంటే ఫర్ ఎగ్జాంపుల్
2 4 8 3 1 ఇలా ఈ వాల్యూ ఉందనుకో, ఇది 3తో డివిజిబుల్ అవుతుందా లేదా? మనం ఎలా చెప్తాం? సమ్ ఆఫ్ ద డిజిట్స్ చేయాలి. అంటే 4 + 2 6 + 3 9 + 1 10 10 + 8 అంతా 18. సో 18 is divisible by 3 కదా. సో దిస్ హోల్ నంబర్ విల్ బి divisible by 3 అన్నమాట. ఓకే, సో అది డివిజిబిలిటీ రూల్ ఆఫ్ 3. సేమ్ డివిజిబిలిటీ రూల్ ఆఫ్ 9. 9 కి డివిజిబిలిటీ రూల్ ఏంటంటే సమ్ ఆఫ్ ద వాల్యూస్ ఇఫ్ divisible by 9 then the whole number is divisible by 9. ఇప్పుడు సమ్ ఆఫ్ ద వాల్యూస్ ఏంటి? 18 వచ్చింది. 18 9 తో డివిజిబుల్ ఆఫ్ కోర్స్ 9 3s are 18 కాబట్టి 18 is సారీ 9 2s are 18 కాబట్టి 18 is divisible by 9. So the whole number is divisible by 9. Clear? So అది divisibility rule by 3 ది 9 ది. So sum of the digits is divisible by 9, then the whole values will be divisible by 9. సేమ్ ఇప్పుడు 5 ది 10 ది మనకు అఫ్ కోర్స్ తెలుసు. 5 ఏంటి? లాస్ట్ డిజిట్ ఏదైతే ఉంటుందో అది ఈదర్ 0 అవ్వాలి లేదంటే 5 అవ్వాలి. అప్పుడు ద హోల్ నెంబర్ విల్ బి డివిజిబుల్ బై 5. అదే 10 కి అయితే లాస్ట్ డిజిట్ 0 ఉంటే అది 10 తో డివిజిబుల్ అవుతుంది. అది మనకు తెలిసిన బేసిక్ థింగ్. ఓకే, నౌ డివిజిబిలిటీ రూల్ బై 11 7 అండ్ 13. దీనికి వాట్ ఐ వుడ్ సజెస్ట్ ఇస్ జనరల్ గా చిన్న వాల్యూసే ఉన్నాయంటే డైరెక్ట్ గా క్యాన్సిల్ చేసుకొని మీరు చెక్ చేసుకోండి. ఓకే, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ 1 2 3 4 ఇలా ఉందనుకో, డివిజిబుల్ బై 7 కాదంటే మాన్యువల్ గా చేసుకోండి. 7 1 7 8 9 10 11 12 53 7 7 49 50 51 52 53 4 మిగిలింది 44. 44 divisible by 7 అవ్వదు. సో ద హోల్ నెంబర్ ఇస్ నాట్ divisible by 7. అలా ఐ వుడ్ సజెస్ట్ అంతే. ఇదే చేయండి అని నేను చెప్పను. ఐ విల్ టెల్ విత్ ద డివిజిబిలిటీ రూల్. బట్ యా జనరల్ గా ఇలా చేసుకుంటే మీకు కొంచెం సేవింగ్ ఆఫ్ టైం కన్ఫ్యూజన్ లేకుండా ఉంటది. ఐ వుడ్ సజెస్ట్. అదే జనరల్ గా డివిజిబిలిటీ రూల్ ఆఫ్ 11 ఏంటంటే ఇప్పుడు సమ్ ఆఫ్ ద ఆడ్ ఈవెన్ నెంబర్స్ ఉంటాయి కదా, డిజిట్స్ ఉంటాయి కదా. లైక్ లెట్ మీ సే ఫర్ ఎగ్జాంపుల్ 1 2 4 3 1 8 అని ఉందనుకో, ఇదేంటి ఫస్ట్ వాల్యూ. సో ఇది ఆడ్. తర్వాత ఈవెన్ పొజిషన్ చూడాలి, వాల్యూ కాదు. ఈవెన్ పొజిషన్, ఆడ్ పొజిషన్, ఈవెన్ పొజిషన్, ఆడ్ పొజిషన్, ఈవెన్ పొజిషన్ అంటే ఈవెన్ పొజిషన్ అంటే ఫస్ట్ ప్లేస్, సెకండ్ ప్లేస్, థర్డ్ ప్లేస్, ఫోర్త్ ప్లేస్, ఫిఫ్త్ ప్లేస్, సిక్స్త్ ప్లేస్ అలా ఉంది కదా. ఇప్పుడు సమ్ ఆఫ్ ద ఆడ్ ప్లేసెస్ ఏదైతే ఉందో అది మనం ఫైండ్ అవుట్ చేయాలి. అంటే 1 + 4 5 + 1 6 6 అండ్ ఈవెన్ ప్లేసెస్ లో 2 2 + 3 5 5 + 8 13. ఓకే, సో 13 ఆ రెండిటికి డివిజన్ చేసి సారీ ఆ రెండిటికి డిఫరెన్స్ చేస్తే ఏమైతే వస్తుందో, లైక్ 13 - 6 ఎంత? 7 కదా. సో ఇఫ్ 7 ఈస్ డివిజిబుల్ బై 11 అంటే ఆ 7 ఇదే 11 తో డివిజిబుల్ అవ్వాలి లేదా 0 అయినా అయి ఉండాలి. అంటే ఆ డిఫరెన్స్ కామన్ డిఫరెన్స్ 0 అయినా అవ్వాలి లేదా డివిజిబుల్స్ ఆఫ్ 11 అయినా అవ్వాలి. ఈ 7 డివిజిబుల్ ఆఫ్ 11? నో, 7 ఈస్ నాట్ డివిజిబుల్ బై 11. సో దిస్ హోల్ నెంబర్ ఇస్ నాట్ డివిజిబుల్ బై 11. ఇక్కడ మీకు కాంప్లికేటెడ్ గా కనిపించవచ్చు, బట్ పెద్ద వాల్యూస్ లో మీకు కొంచెం ఈజీగా అనిపిస్తుంది అనమాట. అందుకే చెప్తున్నా. చిన్న వాల్యూస్ అన్నప్పుడు కూడా లైక్ ఫర్ ఎగ్జాంపుల్ 248 ఉందనుకో, 8 + 2 ఎంత? 10 10 - 4 ఎంత? 6 6 11 టేబుల్లో ఉందా? లేదు. సో ఈ హోల్ నెంబర్ 11 టేబుల్లో లేదు. అంతే. క్లియర్? 121 ఉందనుకో, 11 స్క్వేర్ 121 మనకు తెలుసు కదా. ఆడ్ పొజిషన్స్ ఏంటి? 1 + 1 2 మైనస్ ఈవెన్ పొజిషన్ ఏంటి? 2 2 - 2 ఎంత? 0 0 రావచ్చు. సో ఇట్ ఇస్ డివిజిబుల్ బై 11. అలా మనం చెప్తాం అనమాట. ఓకే, సో డివిజిబిలిటీ రూల్ ఆఫ్ 11 ఏంటి? A number is divisible by 11 if the difference between the sum of its digits at odd places and the sum of the digits at even places is either 0 or divisible by 11. So sum of odd positions minus sum of even positions. Okay, if divisible by 11 then the whole number is divisible by 11. అంటే ఆడ్ మైనస్ ఈవెన్, ఈవెన్ మైనస్ ఆడ్ ఏదైనా చేయొచ్చు. ఏది పెద్ద వాల్యూ అయితే అది. డిఫరెన్స్ బిట్వీన్ దెమ్ అన్నట్టు. ఓకే, ఇలా పెట్టుకోండి. డిఫరెన్స్ బిట్వీన్ దెమ్. ఓకే, నెక్స్ట్ డివిజిబిలిటీ రూల్ బై 7 ఏంటి? 7 ది 13 ది సేమ్ అనమాట. ఏంటంటే డివైడ్ ద నెంబర్ ఇంటూ 3 గ్రూప్స్. ఓకే, స్టార్టింగ్ ఫ్రమ్ ద రైట్. ఇప్పుడు ఆ వాటికి డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేసి ఇఫ్ ఇట్ ఇస్ డివిజిబుల్ బై 7 it is the whole number will be divisible by 7. If the number is divisible by 13 then the whole number will be divisible by 13. ఎలా అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ 4 5 3 7 7 9 2 సంథింగ్ ఇలా ఉందనుకో. ఇప్పుడు లాస్ట్ నుంచి రైట్ సైడ్ నుంచి 3 నెంబర్స్ గ్రూప్స్ కింద డివైడ్ చేయండి. ఇక్కడ ఇంకేం లేదు కదా, ఇదే ఉంచేసేయండి. ఇప్పుడు ఆడ్ పొజిషన్స్ లో ఏమేమి ఉన్నాయి చెప్పా కదా, ఇది ఆడ్ ఈవెన్ ఆడ్ ఇలా పొజిషన్స్. 11 డివిజిబిలిటీ రూల్ మీరు ఎలా చెక్ చేశారు? ప్రతి నెంబర్ ఆడ్ ఈవెన్ అలా చేశారు. 7 కి 13 కి ఏంటంటే మనం లాస్ట్ నుంచి రైట్ సైడ్ నుంచి 3 నంబర్స్ ని గ్రూప్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఇది ప్లస్ ఇది ఎంత? 796 మైనస్ 537. ఓకే, సో మీకు ఒక వాల్యూ వస్తుంది. 16 - 7 is 9, 8 - 3 is 5
and then 7 minus 5 is 2. So if 259 is divisible by 7, then the whole number will be divisible by 7 అన్నమాట. Clear? సో అలా సేమ్ అదే డివిజిబిలిటీ రూల్ 13 కి కూడా. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ 2 4 8 3 1 2 4 2 1 ఇలా ఉందనుకో, ఇలా గ్రూప్స్ కింద డివైడ్ చేసుకుంటారు. ఆడ్, ఈవెన్, ఆడ్ ఇలా పొజిషన్స్ రాసుకుంటారు. ఇది సమ్ ఆఫ్ ద డిజిట్స్, దిస్ వన్ ప్లస్ దిస్ వన్ మీరు యాడ్ చేస్తారు. యాడ్ చేసిన తర్వాత దీంతో మైనస్ చేస్తారు మిడిల్ వాల్యూతో. ఆ వచ్చే వాల్యూ ఇఫ్ divisible by 7, then the whole number is divisible by 7. Divisible by 13, then the whole number will be divisible by 13. సో ఇంత చేసే బదులు ఐ వుడ్ సజెస్ట్ జనరల్ గా అయితే డైరెక్ట్ డివిజన్ చేసి చూడండి, లేదంటే ఇది మెథడ్. క్లియర్? ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ మనకి నెక్స్ట్ వీడియో నుంచి ఏంటంటే ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేయబోతున్నాం మనం. ఓకే, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ 2 4 8 3 ఈ 1 2 4 ఇలా ఉంటుంది. దిస్ నెంబర్ ఈస్ divisible by 8 అని చెప్తారు. ఇప్పుడు ఫైండ్ దిస్ వాల్యూ అని, ఈ నెంబర్ ఈస్ divisible by 16 అని చెప్పారు అనుకో. ఓకే, లేదంటే ద నెంబర్ ఈస్ divisible by 3 అని చెప్పారు అనుకో. ఇప్పుడు ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఈ అని అడిగి 4 ఆప్షన్స్ ఇస్తారు. సో ఆ ఈ రావాలంటే మీకు divisibility రూల్ ఆఫ్ 3 తెలియాలి కదా. 3 ఏంటి? సమ్ ఆఫ్ ద డిజిట్స్ షుడ్ బి divisible by 3. సో ఈ ప్లేస్ లో ఏ ఆప్షన్ పెడితే మీకు సమ్ ఆఫ్ ద డిజిట్స్ 3 టేబుల్లో వస్తున్నట్టు వస్తుందో మీరు చెప్పాలి. దాన్ని బట్టి ఆ క్వశ్చన్స్ అవన్నీ ఉంటాయి. దోస్ విల్ బి డిస్కసింగ్ ఫ్రమ్ ద నెక్స్ట్ వీడియో. ఓకే, అండ్ లాస్ట్ వీడియోలో బేసిక్ ఫండమెంటల్స్ అసలు ఏంటి, ఫండమెంటల్స్ అసలు మీకు యాప్టిట్యూడ్ రాదు అనుకుంటే ఏ టర్మినాలజీని ఏమంటారు, కో ప్రైమ్ అంటే ఏంటి, ప్రైమ్ అంటే ఏంటి, అవన్నీ బేసిక్స్ ఐవ్ ఆల్రెడీ డిస్కస్డ్. ఇఫ్ మీకు ఐడియా లేదు అనుకుంటే యూ కెన్ చెక్ దట్ వీడియో. ఐల్ బి ప్రొవైడింగ్ ద లింక్ ఇన్ ద డిస్క్రిప్షన్. ఓకే, నెక్స్ట్ డివిజిబిలిటీ బై 6. ఇప్పుడు ఇవన్నీ ఒక సెగ్మెంట్ అన్నమాట. ఇవి ఎలా చేస్తామంటే 6 టేబుల్ ఏదైనా ఒకటి దాని ఫ్యాక్టర్స్ ఆలోచిస్తాం. అవి కో ప్రైమ్స్ అవ్వాలి. ఇఫ్ అవి కో ప్రైమ్స్ అయ్యాయంటే అప్పుడు ఆ వాల్యూస్ ఒక మల్టిపుల్స్ ఇఫ్ డివిజిబుల్, ఇఫ్ ఇండివిజువల్ వాల్యూస్ తో ఆ హోల్ నెంబర్ డివిజిబుల్ అయితే అప్పుడు ద హోల్ నెంబర్ విల్ బి డివిజిబుల్ బై దిస్ వాల్యూ. చెప్తాను ఆగండి. 6 దేనితో డివిజిబుల్? 2 ఇంటూ 3 అదొకటే ఉంది కదా. అండ్ 2 3 కో ప్రైమ్స్. కో ప్రైమ్స్ అంటే ఏంటి? ఆ రెండిట్లో కామన్ గా క్యాన్సిల్ చేయడానికి అంటూ ఏమీ ఉండదు. ఓకే, సో 2 కి 3 కి కామన్ గా అంటూ ఏమీ పాయింట్ లేదు. అండ్ ఇప్పుడు ఇఫ్ a number is divisible by 2 as well as 3, then the whole number will be divisible by 6. ఓకే, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ 2 4 3 1 2 అని ఉందనుకో. ఇప్పుడు ఈ నెంబర్ 2 తో కూడా అవ్వాలి అండ్ 3 తో కూడా అవ్వాలి. సో 2 అండ్ 3, 2 తో అయి 3 తో అవ్వకుండా, 3 తో అయి 2 తో అవ్వకుండా అలా మనం చేయకూడదు. బోత్ 2 అండ్ 3 రెండిటితో అయితేనే దెన్ ద హోల్ నెంబర్ విల్ బి divisible by 6 అని మనం చెప్తాం. ఓకేనా? సో ఇప్పుడు ఇది 2 తో divisible అవుతుంది, ఎందుకంటే లాస్ట్ లో ఈవెన్ పొజిషన్ ఉంది కాబట్టి. 3 తో divisible అవుతుందా చెక్ చేద్దాం. ఓకే, 4 plus 2 6, 3 plus 2 5 plus 1 6, 6 plus 6 ఎంత 12. సో 12 is divisible by 3 కదా. సో ద హోల్ నెంబర్ విల్ బి divisible by 6 అలా మీరు చెప్తారు. సేమ్ అంతే, ఏ నెంబర్ అయినా సరే మీరు అంతే మల్టిపుల్స్ తో మీరు రాయగలిగితే ఆ 2 వాల్యూస్ తో అవుతుంది అంటే హోల్ నెంబర్ అవుతుంది అని మనం చెప్పొచ్చు. ఇప్పుడు 12 ని మనం ఎలా రాయొచ్చు? 6 ఇంటూ 2 అని అయినా రాయొచ్చు, 4 ఇంటూ 3 అయినా మనం రాయొచ్చు 12 కదా. కానీ మనం 6 ఇంటూ 2 తీసుకోవాలా, 4 ఇంటూ 3 తీసుకోవాలా ఎలా తెలుస్తుంది? 6 ఇంటూ 2 తీసుకుంటే చూడండి, 6 కి 2 కి కామన్ గా ఉంది ఫ్యాక్టర్ ఏంటి? 2 టేబుల్‌లో 6 ఉంది. 2 వన్స్ ఆర్ 2 త్రీస్ ఆర్. సో, ఆ 2 కో ప్రైమ్స్ కాదు కదా. సో, ఆ 2 కో ప్రైమ్స్ కానప్పుడు మనం ఆ వాల్యూస్‌ని కన్సిడర్ చేయకూడదన్నమాట. ఓకే, సో 4 3 మాత్రమే కన్సిడర్ చేయాలి. 4కి 3కి కామన్‌గా క్యాన్సిల్ చేయడానికంటూ ఏమీ లేదు. సో, మీరు 6 2ని కన్సిడర్ చేయకూడదు. ఓకే, ఓన్లీ 4 3ని మాత్రమే కన్సిడర్ చేయాలి. ఓకే, సో ఇఫ్ అ నంబర్ ఇస్ divisible by 4 as well as 3, then the whole number is divisible by 12 అని మీరు చెప్తారు. ఇప్పుడు ఇదే వాల్యూస్ ఏమనుకోండి, 4 అంటే ఏంటి? లాస్ట్ 2 డిజిట్స్ చెక్ చేయాలి కదా. లాస్ట్ 2 డిజిట్స్ ఏంటి? 12. సో 12 is divisible by 4, of course 4 3s are 12 కాబట్టి divisible. నెక్స్ట్ 3 divisibility రూల్ ఏంటి? సమ్ ఆఫ్ ద డిజిట్స్ 3 టేబుల్లో ఉండాలి. సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఏంటి? 12 వచ్చింది. సో 12 3 టేబుల్లో ఉంది కాబట్టి దిస్ హోల్ నెంబర్ ఇస్ divisible by 24, సారీ 12 అలా మీరు చెప్తారనమాట. క్లియర్? సేమ్ అంతే 14 మీరు ఎలా రాస్తారు? 2 into 7, అండ్ 2 కి 7 కి కామన్ గా అంటూ ఏమీ లేదు. సో ఇఫ్ a number is divisible by 2 as well as 7, then the whole number is divisible by 14. క్లియర్? సేమ్ అంతే 15 కూడా 5 into 3, 5 కి 3 కి కామన్ గా లేము, ఆ రెండు కో ప్రైమ్స్. సో ఇఫ్ a number is divisible by 5 as well as 3, then the whole number is divisible by 15. చూసారా ఎంత సింపుల్ గా అయిపోయిందో. సేమ్ అంతే 18 మీరు ఎలా రాస్తారు? 6 3s are 18 రాయొచ్చు, 9 2s are 18 రాయొచ్చు. ఓకే, 4 టేబుల్లో లేదు, 5 టేబుల్ లేదు, 6 సరిపోయింది. ఇంతే. ఇప్పుడు 6 3 మనం తీసుకోకూడదు, ఎందుకంటే 3 టేబుల్లో 6 ఉంది. 3 2s are 6. సో 6 3 మనం తీసుకోకూడదు. ఓకే, 9 2, 9 కి 2 కి మీరు అబ్జర్వ్ చేస్తే కామన్ గా అంటూ ఏమీ లేదు, బికాస్ 2 టేబుల్లో 9 లేదు కదా. సో 9 ని 2 ని మాత్రమే మనం కన్సిడర్ చేయాలి. సో ఇఫ్ అ నంబర్ ఇస్ divisible by 9 as well as 2, then the whole number is divisible by 18 అని మనం చెప్తాం. ఇప్పుడు ఈ వాల్యూ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు లాస్ట్ లో 2 ఉంది కదా. సో 2 టేబుల్ తో డివిజిబుల్ అవుతుంది. ఓకే, సో 2 సాటిస్ఫై అయిపోయింది, 2 టిక్ మార్క్. ఓకే, ఇప్పుడు సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఏంటి? 12. 12 is divisible by 9? No, 12 is not divisible by 9. సో 2 తో అయినా సరే 9 తో అవ్వలేదు కాబట్టి దిస్ హోల్ నెంబర్ ఇస్ నాట్ divisible
బై 15. ఓకే. సారీ, నాట్ డివిజిబుల్ బై 18. ఓకే. సో, అలా మీరు చెప్తారనమాట. సేమ్ 20 అయితే ఏముంది 10తో 2తో అని మనం అనుకుంటాం. కానీ 2 టేబుల్‌తో ఆఫ్‌కోర్స్ అయిందంటే 10తో కూడా అవుతది. 2 5 ఆర్ కాబట్టి సో, ఈ 2 కన్సిడర్ చేయకూడదు. ఇంకేం ఆప్షన్ ఉంది? 5 ఇంటూ 4 ఉంది కదా! సో, 5, 4 కో-ప్రైమ్స్ కాబట్టి ఇది కన్సిడర్ చేసుకోవచ్చు. బట్ ఇది మనకు కొంచెం జనరల్‌గా ఈజీయే. బికాజ్ 20తో డివిజిబుల్ అవ్వాలంటే ఖచ్చితంగా లాస్ట్‌లో 0 అయితే ఖచ్చితంగా ఉండాలి కదా! 5 ఉంటే పని జరగదు. బికాజ్ 5 ఉంటే 5తో డివిజిబుల్ అయినా 4తో అవ్వదు. ఓకే. 0 ఉంటే మాత్రమే 5తో, 4తో రెండిట్లో అయ్యే ఛాన్స్ ఉంది కదా! బికాజ్ ఈథర్ 5 అవ్వాలి లేదంటే 0 అవ్వాలి. 5తో డివిజిబుల్ అవ్వాలంటే. 5తో అయిందంటే అది 4తో అవ్వదు కదా! సో, ఖచ్చితంగా 0నే ఉండాలి లాస్ట్‌లో. అక్కడ మీకు ఐడియా వస్తది. జస్ట్ మీకు మెథడ్ చెప్పడం కోసమే నేను చెప్తున్నా. క్లియర్? సో, దిస్ ఈస్ ఆల్ అబౌట్ డివిజిబిలిటీ రూల్స్ అన్నమాట. అలా మీరు ఏదైనా నెక్స్ట్ వాల్యూస్ వాటన్నిటికి మీరు ఇలా అస్యూమ్ చేసుకోవచ్చు. క్లియర్? సో, ఐ హోప్ దిస్ ఈస్ క్లియర్ టు యూ. అండ్ మీకేమైనా డౌట్స్ ఉన్నా ప్లీజ్ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. ఐల్ బి డెఫినైట్లీ హెల్పింగ్ యూ విత్ దట్. అండ్ I've already made playlists on Cognizant, TCS, Accenture, different exams. So, I'll be putting the playlist links in the description. So, if you're preparing for any of that, you can check it out. అండ్ యాప్టిట్యూడ్ మీద మీకు అసలు ఎలా స్టార్ట్ చేయాలి, ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, అది ఏమీ మీకు ఐడియా రావట్లేదంటే ఐవ్ మేడ్ అ రోడ్ మ్యాప్ వీడియో. సో ఇఫ్ యూ వాంట్ దట్ ప్లీజ్ ఆస్క్ మీ ఇన్ ద కమెంట్స్ సో దట్ ఐల్ బి ప్రొవైడింగ్ యూ విత్ ద లింక్ ఆఫ్ ద రోడ్ మ్యాప్ వీడియో వేర్ ఐవ్ ఎక్స్ప్లెయిన్ అసలు మీ ప్రకారం మీకు తెలిసిన దాని ప్రకారం ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, ఏ టాపిక్ తర్వాత ఏ టాపిక్స్ చేయాలి, అదంతా మీ ఓన్ క్యాపబిలిటీ బట్టి టైం టేబుల్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, టాపిక్స్ని ఎలా సెగ్రిగేట్ చేసుకోవాలి, అదంతా చెప్తే ఆల్రెడీ మేడ్ అ వీడియో. సో ఐల్ బి ప్రొవైడింగ్ యూ విత్ దట్. అండ్ యాప్టిట్యూడ్ మీద సింగిల్ ఈచ్ టాపిక్స్ మీద ఆల్రెడీ మేడ్ లైక్ యావరేజెస్ మీద, పర్సంటేజెస్ మీద, ఇండివిజువల్ వన్ షాట్స్, పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్, వర్క్ ఇన్ టైమ్, స్పీడ్ అండ్ డిస్టెన్స్ అవన్నీ. సో వాటన్నిటి లింక్స్ ఐల్ బి పుట్టింగ్ ఇన్ ద డిస్క్రిప్షన్. సో ఇఫ్ యూ వాంట్ ఎనీ ఆఫ్ ద టాపిక్ యూ కెన్ చెక్ ఇట్ అవుట్ ఆర్ ఎల్స్ మీకు ఏమైనా టాపిక్ కావాలన్నా ఆస్క్ మీ ఇన్ ద కమెంట్స్. ఐల్ బి డెఫినెట్లీ reading and replying to each and every comment, and I'll be definitely making a video on that topic as soon as possible. Clear? So if you really like the content, please do give us a like, which gives a lot of support, and consider subscribing for regular updates. So see you tomorrow. Bye.